నేటి ఆధునిక ప్రపంచంతో పల్లె ప్రజలందరూ కూడా పోటీ పడేలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే ఇంటింటికి బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులు అందించటం. ఖచ్చితంగా ప్రతి ఇంటికి బ్రాడ్బ్యాండ్ సర్వీసులు అందించగలిగితే ప్రతి ఒక్క రైతన్నకి, అంటే చదువు రానటువంటి అమాయకులైనటువంటి రైతాంగానికి, అలాగే పల్లెల్లో చదువుకున్నటువంటి వాళ్ళకి నిజంగా ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఒక విద్యా సంస్కరణల గురించి వాళ్ళకి తెలియాలి అనేటువంటి ఒక సముచితమైనటువంటి ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అది కూడా అతి చౌకగా ఈ యొక్క సప్లై కూడా జరగబోతోంది. ప్రతి ఇంటికి కూడా బ్రాడ్బ్యాండ్ సర్వీస్, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ అందించేటువంటి విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు కూడా దిశానిర్దేశనం చేసినట్లుగా తెలుస్తోంది. సో రేపో మాపో ఈ కార్యక్రమం కూడా గ్రౌండ్ లెవెల్లో జరగబోతోంది. సో ఏదేమైనా సరే ఇది ఖచ్చితంగా పల్లె ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా రైతులకి, అలాగే విద్యార్థులకి ఒక గుడ్ న్యూస్గా చెప్పొచ్చు దీన్ని. మరీ ముఖ్యంగా పట్టణాలకు వచ్చి ఈ యొక్క ఏదైతే వైద్య అవసరాల కోసం వస్తుంటారో వాళ్ళకు కూడా ఇది కాస్త ఉపశమనమే. ఎందుకంటే టెలిమెడిసిన్ ఖచ్చితంగా ఒక ఫోనో లేకపోతే ఒక వాట్సాప్ ద్వారానో ఏదో రకం కింద వెళ్ళి ఖచ్చితంగా ఫోన్ల ద్వారానో వాట్సాప్ ద్వారానో ఈ యొక్క ఆధునికంగా పనిచేస్తున్నటువంటి ఒక లేటెస్ట్ టెక్నాలజీతో కూడినటువంటి ఈ యొక్క ప్రాతిపదికన ఖచ్చితంగా వైద్య రంగంలో కూడా సమూల మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది. సో ఏదేమైనా సరే దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఉంది, అది ఒకసారి చూద్దాం. ఖచ్చితంగా తెలంగాణలో ప్రతి ఇంటికి చౌకైన హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ను అందించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని వర్గాలకు మేలు జరగబోతోంది. రైతులకు సాగు సమాచారం కావచ్చు, ప్రజలకు టెలిమెడిసిన్ కావచ్చు, ఈ పాలన సేవలు కావచ్చు, విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా వనరులు కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. పల్లెలను విజ్ఞాన కేంద్రాలుగా మారడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం కాబోతుందన్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. తెలంగాణలోని ప్రతి పల్లె, ప్రతి ఇంటికి హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని తక్కువ ధరలోనే ఇచ్చేందుకు రేవంత్ ప్రభుత్వం కార్యాచరణ కూడా రూపొందిస్తోంది. ఇటీవల సిఎస్ కె రామకృష్ణారావు అధ్యక్షతన 8వ రాష్ట్ర బ్రాడ్బ్యాండ్ కమిటీ సమావేశం జరగగా రాష్ట్ర వ్యాప్తంగా టెలికాం అలాగే బ్రాడ్బ్యాండ్ మౌలిక వసతుల అభివృద్ధి పురోగతిని అందులో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని కూడా నిర్ణయించారు. ఇందులో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు సైతం తీసుకున్నారు. టవర్స్ ఏర్పాటు కావచ్చు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేసే పనుల్లో కావచ్చు, వాటికి ఉన్నటువంటి అడ్డంకులను తొలగించేందుకు సమన్వయంతో, అంటే కోఆర్డినేషన్తో పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఇటు నిపుణులు సైతం, ఎక్స్పర్ట్స్ సైతం తమ అభిప్రాయాలు సైతం వెల్లిబుచ్చినటువంటి పరిస్థితి. ఇక జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో 2 వారాల్లోగా జిల్లా స్థాయి టెలికాం కమిటీ సమావేశాలను నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. రైట్ ఆఫ్ వే అనుమతుల మంజూరులో జాప్యాన్ని తగ్గించడం పైన ప్రత్యేక దృష్టి సారించాలని కూడా చెప్పుకొచ్చారు. పైప్ లైన్స్, రోడ్స్, డ్రైనేజీలు ఈ యొక్క పనుల సమయంలో భూగర్భ టెలికాం మౌలిక వసతులు ఏమాత్రం దెబ్బతినకుండా ఉండేందుకు కాల్ బిఫోర్ యూ డిగ్ ఆ యాప్ను పూర్తి స్థాయిలో సమర్థవంతంగా వినియోగించాలని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా టెలికాం మౌలిక వసతులకు వేగంగా అనుమతులు లభించేలా ప్రక్రియలను మరింత సులభతరం చేయాలని కూడా నిపుణులు నిర్ణయించారు. కాగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చౌకగా విశ్వసనీయమైనటువంటి హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించాలనేటువంటి ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రాన్ని డిజిటల్ యుగంలో అగ్రగామిగా నిలపనుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం సాంకేతిక అనుసంధానం మాత్రమే కాదని, గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఒక సామాజిక విప్లవంగా మారుతుందని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి రావడం వల్ల మారుమూల గ్రామాల ప్రజలు సైతం ప్రపంచంతో పోటీ పడే అవకాశం లభిస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా రైతులకు వాతావరణ సమాచారం కావచ్చు, అలాగే మార్కెట్ ధరలు నేరుగా చేరడమే కావచ్చు, టెలిమెడిసిన్ ద్వారా నగరాల్లో ఉన్నటువంటి నిపుణులైనటువంటి వైద్యుల సలహాలను పల్లె నుంచే పొందే వీలుంటుందని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇక గ్రామీణ విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ ఒక జ్ఞాన గనిగా మారుతుందని కూడా ప్రభుత్వం అయితే తమ ఉద్దేశాన్ని అయితే చెబుతోంది.
భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా ప్రపంచ స్థాయి విద్యా వనరులు, అలాగే ఆన్లైన్ కోర్సులు, పోటీ పరీక్షల కోచింగ్ వారి గడప వద్దకే చేరుతాయని, ఫలితంగా పట్టణ గ్రామీణ విద్యార్థుల మధ్య ఉన్నటువంటి డిజిటల్ అంతరం తొలగిపోయి గ్రామీణ యువత కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకుని ఉపాధి రంగంలో దూసుకుపోయేందుకు ఈ కనెక్టివిటీ ఒక బలమైన వారిదిగా నిలుస్తుందని కూడా ప్రభుత్వం అయితే తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తోంది. ఎస్, ఖచ్చితంగా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అది కూడా అతి చౌకగా ప్రజలకు అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. త్వరలో ప్రతి ఇంటికి ప్రతి పల్లెల్లో ఉన్నటువంటి ప్రతి గడపకి ఈ యొక్క బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ చేరాలి, వాళ్ళకి చౌకగా ఈ యొక్క ఇంటర్నెట్ అందిస్తే కనుక ఖచ్చితంగా ఇటు రైతులకు కావచ్చు, ఇటు విద్యార్థులకు కావచ్చు, అలాగే సగటు ప్రతి మనిషికి కూడా పల్లెల్లో నివసిస్తున్నటువంటి ప్రజానీకానికి అంతటికీ కూడా నేటు ప్రపంచంతో, ఆధునిక ప్రపంచంతో పోటీ పడేలాగా మనం ఇచ్చేటువంటి ఒక బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ వాళ్ళకి అన్ని విధాలా ఉపయోగపడుతుందనేటువంటి అభిప్రాయం అయితే ప్రభుత్వం యోచిస్తోంది. త్వరలోని ఈ పనులు కూడా జరగబోతున్నాయి. ఎందుకంటే ఈ యొక్క ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీని కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకురావాలి కాబట్టి ఈ యొక్క తవ్వే క్రమంలో ఖచ్చితంగా అంతకుముందు ఏదైనా అంతకుముందు పైప్ లైన్స్ ఉంటాయి, వాటిలో కూడా ఇబ్బంది కలగకూడదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఈ తవ్వకాలన్నీ జరిపి ఖచ్చితంగా ఈ యొక్క ఫైబర్ నెట్ సంబంధించినటువంటి ఈ పనులన్నీ కూడా చకచక జరగాలి. అది కూడా నాణ్యతతో కూడినటువంటి మనం ఈ యొక్క బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందిస్తున్నాం కనుక ఖచ్చితంగా ఈ యొక్క పనులన్నీ కూడా నాణ్యంగా ఉండాలి. ఎటువంటి ఇతర సేవలకి ఇప్పుడు చేసేటువంటి పనులు ఇతర సేవల కంటే ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో చాలా కేబుల్స్ ఉంటాయి. ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయమే. ఏదైనా రోడ్డు తవ్వుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క పైప్ లైన్స్ కావచ్చు, అలాగే ఇతరత్ర వేరే విధంగా కావచ్చు, చాలా సేవలకు సంబంధించి కింద గ్రౌండ్ లెవెల్లో నడుస్తూ ఉంటాయి. సో ఈ సేవలన్నిటికి సంబంధించి వాటి యొక్క పైప్ లైన్లు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఈ యొక్క క్రేన్లు తవ్వే క్రమంలో కావచ్చు, ఇవన్నీ కూడా కేబుల్స్ కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా మీరైతే పనులన్నీ కూడా చేయించండి దగ్గరున్నట్టు కూడా ఈ యొక్క నిపుణులకి అలాగే అధికార యంత్రాంగానికి కూడా సూచించినటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సరే ఇది ఒక కీలకమైనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయంగా దీన్ని చూడాలి. ఎస్, పల్లెల్లో ఉన్నటువంటి ఆల్రెడీ పల్లెల్లో విషయానికి వస్తే కనుక చాలా రిమోట్ ఏరియాస్లో కనీసం మొబైల్ కూడా పనిచేయలేనటువంటి సందర్భాలు ఉంటాయి. సో అటువంటి ఏరియాలకి నిజంగా ఈ రకమైనటువంటి టెక్నాలజీని ఈ యొక్క ఫైబర్ నెట్ ద్వారా ఖచ్చితంగా నెట్ని ఈ యొక్క అందించగలిగితే కనుక, బ్రాడ్బ్యాండ్ సర్వీసులను అందించగలిగితే కనుక ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి సర్వీసులన్నీ కూడా చాలా బాగుంటుంది. సో విద్యార్థులు చదువుకోవడమే కాదు, రైతులకి తమ పండించే పంటల పట్ల కూడా ఒక అవగాహన ఉంటుంది. మార్కెట్లో ఈ యొక్క రైతులు తాము పండించినటువంటి రైతుల యొక్క ధరలు ఏమాత్రం ఉన్నాయో రైతు నేరుగా తెలుసుకోగలుగుతాడు. అలాగే ఉన్నత విద్యను అభ్యసించాలి అనేటువంటి పల్లె విద్యార్థికి నిజంగా ఈ యొక్క అంతర్జాలం అంటే ఇంటర్నెట్ అనేది వాళ్ళకి అవైలబిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా నేటి ఆధునిక ప్రపంచంతో పోటీ పడగలిగి నిజంగా ఒక అత్యున్నతమైనటువంటి శిఖరాలకు చేరుకునే అవకాశం కూడా ఉంటుందనేది ప్రభుత్వ భావనగా తెలుస్తోంది. మరి చూడాలి, మరి గ్రౌండ్ లెవెల్లో ఎప్పటి నుంచి పనులు స్టార్ట్ అయిపోతున్నాయి. సో ప్రతి పల్లికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎప్పటి నుంచి రాబోతుంది అనేది కూడా చూడాలి. ఏదేమైనా సరే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయంగా చెప్పక తప్పం. సో దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మీ యొక్క అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.